తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసినటువంటి రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగు సేత నా ఈ కంబ రామాయణం. లక్ష్మణుడు తనకు ఎదురుగా వస్తువు కనపడేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది రామచంద్రుడికి. ఏం జరిగింది అని అడిగాడు రాముడు. అయోముఖి తనను మూర్ఛిల్ల చేసి తీసుకువెళ్లడం, తాను దాని పట్టు నుండి విడిపించుకొని దాని ముక్కు చెవులు కోసి చంపకుండా వదిలేయడం అన్నీ వివరంగా తెలిపాడు లక్ష్మణుడు. లక్ష్మణ, మనకే ఎందుకిలా అవుతున్నది అని ఆందోళనగా అడిగాడు రామచంద్రుడు. అన్నా, నడి సంద్రంలో చిక్కుకున్నవాడు వచ్చే ప్రతి అలకు ఉలికిపడి మనస్సులో అలజడి పడితే ఎలా? జనన మరణ చక్రంలో చిక్కుకున్న మానవుడు కష్టాలను ఓర్చుకోక చేసేది ఏమీ లేదు కదా. ఉత్థాన పతనములు సహజమే కదా అని పలికాడు లక్ష్మణుడు. లక్ష్మణ, నా బలము, నా మనోధైర్యము అన్నీ నీవే. నా పక్కన నీవుంటే త్రిమూర్తులను కూడా గెలవగలను. సరే, అయోముఖిని చంపకుండా విడిచిపెట్టి మంచి పని చేశావు అని పలికి రామచంద్రుడు వరుణ జపం చేశాడు. వరుణుడు కరుణించి వర్షించగా ఆ నీటిని పట్టుకుని త్రాగి దాహం తీర్చుకున్నారు అన్నదమ్ములిద్దరు. దగ్గరలోని ఒక ఎత్తైన పర్వతం మీదకు చేరుకున్నారు ఇద్దరు. అప్పటికే రాత్రి చాలా పొద్దుపోయింది. అన్నకు మెత్తటి పువ్వులు తెచ్చి పక్క ఏర్పాటు చేశాడు లక్ష్మణుడు. కాని ప్రతి పువ్వు ఒక ముళ్ళులా గుచ్చుకొని రాముడికి నిద్ర పట్టలేదు. సీతమ్మ ఆలోచనలే. అసలే మాయమైన నడుముతో ఉండే సీత నేడు రూపము కూడా మాయమై నన్ను వేదనకు గురి చేస్తున్నది అని మాటిమాటికి నిట్టూరుస్తూ, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు సీతను వెతకడానికి బయలుదేరదామా అని ఎదురు చూస్తూ రాత్రంతా భారంగా గడిపాడు రామయ్య. తెల్లవారింది. నడక మొదలుపెట్టారు. 50 యోజనాలు నడిచారు. అప్పటికి వారు చేరుకున్న ప్రదేశము కబంధుడు ఉండే చోటు. వాడొక రాక్షసుడు. పొడవాటి తన చేతుల మధ్యలోకి వచ్చిన జంతువులను చంపి ఆకలి తీర్చుకుంటాడు వాడు. కబంధుడి 2 చేతుల మధ్య ప్రాంతానికి చేరుకున్నారు రామలక్ష్మణులు. కబంధుడి చేతులు 2 వైపులా 2 పెద్ద గోడలలాగా ఉన్నాయి. ఆ గోడలను చూసి రాముడు, బహుశా ఈ ప్రాంతంలోనే రావణుడు ఉండవచ్చనిపిస్తుంది లక్ష్మణ అని అన్నాడు. ప్రళయకాలంలోని సముద్ర ఘోష వలె కబంధుడి స్వరం వినపడుతున్నది వారికి. ఏదో పెద్ద సైన్యాన్ని ఎదుర్కోబోతున్నాం అని అనుకున్నారు రామలక్ష్మణులు. మళ్ళా లక్ష్మణుడు ఆలోచించి, అన్నా, ఇది సైన్యము చేసే శబ్దములాగా లేదు. సైన్యము చేసే ధ్వనులలో తప్పెట్లు, భేరీ, మృదంగ ధ్వానాలు వినపడతాయి. ఇది వేరేగా ఉన్నది అని అన్నాడు. మనం ఏదో వాసుకి వంటి మహాసర్పము యొక్క తలకు తోకకు మధ్య చిక్కుకున్నట్లుగా ఉన్నది అన్నాడు లక్ష్మణుడు. అవునన్నట్లుగా రాముడు తల ఊపాడు. కబంధుడి 2 చేతుల మధ్య నుండి 1 యోజన దూరం ప్రయాణించారిద్దరు. అప్పుడు గనపడ్డాడా రాక్షసుడు వారికి. మేరు పర్వతం మీద 2 సూర్యులు పొదిగి ఉన్నట్లుగా ఉన్నాయి వాడి కళ్ళు. ఒక పన్నుకు మరి ఒక పన్నుకు మధ్య దూరం 1 అడుగు ఉన్నది. వాడి పొట్ట మధ్యలో వాడి నోరు ఉన్నది. వాడి ముక్కు రంధ్రాల నుండి ధూమం, అగ్ని బయలువెడలుతున్నాయి. నోటికి ఇరువైపులా పొడుచుకు వచ్చి ఉన్న కోరలు 2 చంద్రవంకలలాగా ఉన్నాయి. పంచమహాపాతకాలు ఒక చోట చేరి రూపు దాలిస్తే వచ్చే రూపమే కబంధుడు. నరకకూపం కూడా సిగ్గుపడుతుంది వాడి పొట్టంత భయంకరంగా తాను లేనే అని. తాగుడు, దొంగతనము, పరభార్యా సంగమము, అసత్య భాషణము, హత్యలు చేయడం, ఇవి పంచమహాపాతకాలు. వాటన్నిటి రూపు దాల్చినట్టుగా ఉన్నాడు కబంధుడు. భయంకరమైన వాడి నోరు చూసి, బహుశా ఒక రాక్షసుడి నగరానికి ఇది సింహద్వారం కాబోలు అని అనుకున్నారు రామలక్ష్మణులు. పరిశీలనగా చూసిన లక్ష్మణుడికి అప్పుడు అర్థమయ్యింది, తాము వాడి చేతుల మధ్య నుండి నడచి వచ్చామని. ప్రస్తుతం తామున్న ప్రదేశము వాడి నోరు అని. ఏం చేద్దాం ఇప్పుడు అని అడిగాడు లక్ష్మణుడు. నిరాశతో జవాబిచ్చాడు రాముడు. లక్ష్మణ, సీతలేని బ్రతుకు ఒక బ్రతుక. తండ్రి వంటి జటాయువును కూడా కాపాడుకోలేని పాపాత్ముడను నేను వీడి నోటిలో ప్రవేశించి ఆహారమవుతాను. నీవు అయోధ్యకు తిరిగి వెళ్ళు అన్నాడు. తల్లిదండ్రుల దుఃఖానికి, నీ కష్టాలకు కారణం నేను.
ఇంత పెద్ద విల్లు మూపున ధరించి ఏ ముఖం పెట్టుకుని జనకుడి ఎదుట పడను? నీ కూతురును రక్షించలేక రాక్షసుల పాలు చేశాను అని చెప్పడానిక? అటువంటి పరిస్థితి కన్నా రాముడు అరణ్యంలో వీరమరణం పొందాడని జనం అనుకోవడమే మేలు. పెళ్ళాన్ని కాపాడుకోలేని వాడు ప్రజలనేమి కాపాడగలడు అని జనం అనుకొనడం కంటే నేనిలా మరణించడమే మేలు అని అన్నాడు రాముడు. నిరాశతో మాట్లాడుతున్న అన్నను చూశాడు లక్ష్మణుడు. ఇలా అంటున్నాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.